ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేసింది. మొత్తం 20 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ 20 పదవుల్లో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఈ జాబితాలో ప్రాధాన్యమిచ్చారు. అదే సమయంలో యువతకు పెద్దపీట వేశారు. 11 మంది క్లస్టర్ ఇన్ఛార్జీలు, 6 యూనిట్ ఇన్ఛార్జీలకు పదవులు దక్కాయి. ఓ క్లస్టర్ ఇన్ఛార్జ్కు చైర్మన్ పదవి ఇచ్చారు. మొత్తం 99 మందితో జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ టీడీపీ, శాప్ చైర్మన్ గా రవినాయుడు టీడీపీ, గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ తాతయ్య నాయుడు టీడీపీ, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు టీడీపీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య టీడీపీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ టీడీపీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ టీడీపీ, ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం టీడీపీ, టూరిజం శాఖ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ టీడీపీ, ఎస్ఈఈడిఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి టీడీపీ, ఏపీ ట్రైకాట్ చైర్మన్ బొరగం శ్రీనివాసరావు టీడీపీ, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు టీడీపీ, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్యం సుబ్బారెడ్డి టీడీపీ, పట్టణాభివృద్ధి మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ టీడీపీ, పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య టీడీపీ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు టీడీపీ, వినియోగదారుల రక్షణ కౌన్సిల్ చైర్మన్ పీతల సుజాత టీడీపీ, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన పార్టీ, ఏపీ సివిల్స్ సప్లై కార్పొరేషన్ తోట మెహర్ సీతారామ సుధీర్ జనసేన పార్టీ, ఏపీ టీపీసీ చైర్మన్ వజ్జా బుజ్జిబాబు టీడీపీ, ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్ వెనుములపాటి అజయ్ కుమార్ జనసేన పార్టీ. ఈ నామినేటెడ్ పోస్టుల్లో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు జనసేన పార్టీకి వెళ్లిపోయింది. అయినా సరే ఆయన కూటమి గెలుపు కోసం పనిచేశారు. అందుకే నామినేటెడ్ పోస్టుల్లో ఆర్టీసీ చైర్మన్ గా పదవి దక్కింది. ఆయన టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.